హాయ్ అండి. మనము ఇవి ఏ సైజు వారికైనా సరే మనం డాట్స్ ఎలా వేసుకోవాలో మీకు పర్ఫెక్ట్గా చెప్తానండి. వీటి గురించి ఒకసారి మీకు ఈ 3 డాట్స్ అండి కదా మనం వేసుకుంటే మెయిన్ ఫ్రంట్ పార్ట్ మనకు వచ్చేసి పర్ఫెక్ట్గా వస్తే బ్లౌజ్ అంతా కూడా ఆల్మోస్ట్ మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టేనండి. సరేనా, మీకు వచ్చేసి నేను చెప్పేస్తా. ఏ సైజు వరకైనా సరే 3 ఇంచులు ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచులు నేనైతే అంతే తీసుకుంటానండి. తర్వాత ఇక్కడికి 2 ఇంచులు ఈ డాట్కి రెండింటి మధ్య 2 ఇంచులు ఇలా మనం కప్పుని ఇలా తీసేసుకొని రఫ్ చేసేసుకొని తర్వాత ఇదే పట్టుకొని దీనికి వెళ్ళి మనం ఇలా దీనికి 2 ముఖం చూసుకోవాలండి. సరేనా, దీనికి ఇలా పట్టుకున్నప్పుడు ఇది కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళకి మంచి టిప్స్ అండి ఇది. సరేనా, మంచి టిప్స్. 2 ఇంచులు మనం వచ్చేసి ఇక్కడ 2 ఇంచులు ఉండేలా చూసుకొని మనము దగ్గర కూర్చో చెప్తానులే. తర్వాత డాట్స్ వచ్చేసి మనము 2.5 ఇంచు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసేసి మనము ఇప్పుడు చూడండి దీని కప్పు వచ్చేసి చూడు అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్లౌజు. ఇది కప్పు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. దీనికి సేప్ పట్టి కూడా వేయటం నేను చూపిస్తానండి, ఒకసారి చూడండి. మనము ఎవరు కూడా ఏమంటారంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళంతా అక్కడ మాకు ఫ్రంట్ పార్ట్ సరిగ్గా రావట్లేదు అని అంటున్నారు. నేను 1-2 సార్లు చెప్తా ఉంటా, అయినా వాళ్ళకి 2 నెలల నుంచి అట్లా వచ్చే వాళ్ళు ఉన్నారు, 6 నెలలు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంచెం అక్కడే కొంచెం మిస్టేక్ నాకు కూడా అండి, సేమ్ అలానే. ఫస్ట్ టైం అయితే నేను నేర్చుకునేటప్పుడు నాకు ఫ్రంట్ పార్ట్ వచ్చేది కాదు. తర్వాత నేను కూడా యూట్యూబ్లో చూశాను, కానీ నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదండి. అణిగినట్లు, కొంచెం పీక్కుపోయినట్లు, ఒక పక్క లాగుతున్నట్లు అలా అనిపించేది. తర్వాత నేను ఈ మెథడ్లో నేర్చుకున్నప్పుడు పర్ఫెక్ట్ అండి. ఒకసారి మీరు ట్రై చేయండి బిగినర్స్.